వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా ఈ వీడియోలో మనం చాప్టర్ నెంబర్ 5 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి టాపిక్ నెంబర్ 7 గా ఎక్సర్సైజ్ 5.2 పార్ట్ 3 ఈ ఎక్సర్సైజ్ లో లాస్ట్ పార్ట్. దీనిలో భాగంగా ప్రాబ్లం నెంబర్స్ 13 to 20. సో ఈ 8 ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ ని తెలుగు వివరణతో మనం సాల్వ్ చేయబోతున్నాం. ఎక్సర్సైజ్ 5.2 నెక్స్ట్ ప్రాబ్లం 13. How many 3-digit numbers are divisible by 7? సో 3-digit numbers లో 7 చేత ఖచ్చితంగా భాగించబడేవి ఎన్ని ఉంటాయి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో దానికోసం ముందుగా మనం ఏం చేయాలి, 3-digit numbers ని తీసుకుని వాటిలో 7 యొక్క మల్టిపుల్స్ ఫస్ట్ ఏది లాస్ట్ ఏది అని ఐడెంటిఫై చేసి మనం లిస్ట్ రాసుకోవాల్సి ఉంటుంది. సో లెట్ us రైట్ లిస్ట్ ఆఫ్ 3-digit numbers. ముందు మనం ఆల్ 3-digit numbers ఎక్కడ ఉంటాయో చూపిస్తున్నాం. సో 3-digit అంటే మనకి స్టార్ట్ అయ్యేది ఈ numbers లో 100 నుంచి అని తెలుసు. సో 100, 101, 102 అండ్ సో ఆన్. ఇలా లాస్ట్ 3-digit నంబర్ ఏదవుతుంది మనకి 999 అవుతుందని తెలుసు. సో ఈ మొత్తం 3-digit నంబర్స్ లో ఓన్లీ డివిజిబుల్ బై 7 అనేది మనకు కావాలి. అంటే 7 చేత డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఏదో ఐడెంటిఫై చేయడానికి అన్నీ మనకు అవసరం లేదు. ఫస్ట్ అండ్ లాస్ట్ మనకు తెలిస్తే మిడిల్ అన్నీ కూడా మనకి 7 యాడ్ చేసి రాసుకోవచ్చు. దాని ప్రకారం మనం చెక్ చేయడానికి అనువుగా అప్పుడు చూడండి 7 టేబుల్ క్యాన్సిల్ అయ్యేటువంటి ఫస్ట్ 3-digit నంబరు ఇక్కడ స్టార్ట్ అయ్యేటువంటి 100 లో క్యాన్సిల్ అవుతుందంటే అవ్వదు. కానీ ఒకసారి డివిజన్ ద్వారా దాన్ని మనం ఒకసారి చెక్ చేసుకుంటే అంటే 100 ని మనం 7 టేబుల్లో చూస్తే చూడండి ఇక్కడ 17, ఇక్కడ 30 మిగిలింది. సో 4 7s అంటే మొత్తం 14 టైమ్స్ మనకి పోగా ఒక రిమైండర్ 2 మిగిలింది మనం చేస్తే. అంటే దీని అర్థం ఏమిటి, 100 అనేది 7 టేబుల్ కి మల్టిపుల్ కాదు. సో ఇక్కడ 2 ఎక్స్ట్రా మిగిలింది అంటే అర్థం ఏమిటి, నెక్స్ట్ 101 కి 3 రిమైండర్, 102 కి 4 రిమైండర్ ఇలా మిగులుతాయి. అలా 6 వరకు మిగులుతాయి. సో నెక్స్ట్ మళ్ళీ 5 యాడ్ చేస్తే 7 అయిపోతుంది కనుక మళ్ళీ మనకి 7 మల్టిపుల్ అవుతుంది. అంటే 100 కంటే 5 ఎక్కువ ఉంటుంది ఫస్ట్ 3-digit నంబర్ టు బి డివిజిబుల్ బై 7 అని అర్థమవుతుంది. ఇన్ ద సేమ్ వే లాస్ట్ నంబర్ ఏదో తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న 999 ని ఒకసారి డివిజన్ ద్వారా మనం చెక్ చేద్దాం. సో 999 ని మనం 7 తో డివైడ్ చేస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ 17, 29 లో చూడాలి. సో 4 7s are 28, 1 మిగిలింది. 19 లో 2 7s are 14. ఇక్కడ రిమైండర్ టోటల్లీ 5 మిగలడం అబ్జర్వ్ చేయవచ్చు. అంటే ఈ 999 7 టేబుల్ కి మల్టిపుల్ కాదు. మరి 3-digit అవ్వాలంటే దానికి నెక్స్ట్ నెంబర్ కాకుండా వెనక్కి చూడాలి కనుక 998 అనుకోండి 4 మిగులుతుంది. 997 లో 3 మిగులుతుంది. ఈ విధంగా ఈ 5 మైనస్ చేస్తే వచ్చే నంబర్లో కరెక్ట్ గా 7 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఈ రెండు డివిజన్స్ ఎందుకు చేసి చూపించడం జరిగిందంటే ఫస్ట్ అండ్ లాస్ట్ 3-digit నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 ఐడెంటిఫై చేయడానికి. సో ఫస్ట్ మనం రాద్దాం, ఫస్ట్ 3-digit నంబర్ డివిజిబుల్ బై 7. ఇప్పుడు ఈ రెండిటి భాగాహారాల ఆధారంగా మొట్టమొదటి నెంబర్ దేని బట్టి రాస్తాం, దీన్ని బట్టి. 100 అయితే 2 మిగిలింది అంటే అర్థం ఏమిటి, ఈ 2 ఎక్స్ట్రా మిగిలింది కాబట్టి మళ్ళీ 7 వచ్చే వరకు అంటే ఇంకొక 5 యాడ్ చేస్తే వచ్చే నెంబర్ అయితే ఎగ్జాక్ట్ గా మనకి 7 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏమని రాసుకోవచ్చు మనం, 100 కాకుండా 100 కి ఒక 5 యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే అన్నీ చెక్ చేయకుండా ఓన్లీ 105. కావాలంటే మనం 7 టేబుల్ తో భాగించి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ద ఫస్ట్ 3-digit నంబర్ టు బి డివిజిబుల్ బై 7 ఈస్ 105. నెక్స్ట్ లాస్ట్ 3-digit నంబర్ కూడా మనం ఇలాగే ఐడెంటిఫై చేయాలి. సో లాస్ట్ 3-digit నంబర్ డివిజిబుల్ బై 7 రావాలంటే లాస్ట్ ఉంది 999, బట్ 999 డివిజిబుల్ బై 7 కాదు, ఒక 5 ఎక్సెస్ ఉంది, ఆ 5 ని తగ్గించాలి. సో ఇక్కడ 999 మైనస్ 5 చేస్తే వచ్చేటువంటి 994 అనేది లాస్ట్ 3-digit నంబర్ గా మనం చెప్పవచ్చు. అంటే మనకి ఫస్ట్ 3-digit నంబర్ చెప్పడం కోసం చూడండి 2 రిమైండర్ మిగిలింది కాబట్టి 5 యాడ్ చేసాం 7 రావడానికి. లాస్ట్ చెప్పేటప్పుడు 5 రిమైండర్ మిగిలింది కనుక ఆ 5 మైనస్ చేసాం. సో ఇక్కడ 5 యాడ్ చేయాల్సి వచ్చింది, ఇక్కడ 5 మైనస్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటి ఆధారంగా మనం ఏం చేయొచ్చు, టోటల్ గా ఒక ఏపీని మనం ఫామ్ చేయవచ్చు. ఏంటవి, 3-digit నంబర్స్ డివిజిబుల్ బై 7 అనేది. సో ద ఏపీ ఫార్మ్డ్ బై 3-digit నంబర్స్ డివిజిబుల్ బై 7. ఎక్కడి నుంచి ఆ ఏపీ స్టార్ట్ అవుతుంది, మొట్టమొదటి 3-digit నంబర్ గా ఇక్కడ 105 వస్తుంది. అంటే 7 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేది. నెక్స్ట్ 105 తర్వాత ఏది అంటే మనం చూడండి సపోజ్ 15 7s are 105, నెక్స్ట్ 16 7s అంటే దీనికి ఒక 7 యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటి 112 ప్లస్ 7 చేస్తే వచ్చేటువంటి 119 అండ్ సో ఆన్. ఈ విధంగా రాసుకుంటూ లాస్ట్ 3-digit నంబర్ ఎక్కడితో ఆగిపోతుంది 7 టేబుల్ 994 తో. సో ఇక్కడ లాస్ట్ నంబర్ గా మనం 994 మెన్షన్ చేయాలి.
ఎందుకంటే దీనికి 7 యాడ్ చేస్తే 1000 దాటిపోతుంది, 1001 అవుతుంది కనుక. సో ఈ ఏపీ మనకి ఇచ్చిన ఏపీగా భావించాలి. టోటల్ గా ఈ ఏపీలో హౌ మెనీ నంబర్స్ అనేది మనం కనుక్కోవాలి. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ వీ హ్యావ్ టు ఫైండ్. సో దీనిలో ఫస్ట్ టర్మ్ తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి వాటిని ముందుగా మనం మెన్షన్ చేసుకుంటే దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ ముందుగా రాద్దాం. అంటే ఫస్ట్ టర్మ్ అంటే ఏతో రిప్రజెంట్ చేస్తాం కనుక ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఏ మనకి 105 కి సమానం. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్. సో ఇది తీసుకుని డి వాల్యూ కనుక్కుంటే ఆల్రెడీ డి వాల్యూ మనకి మనం డి అనుకునే ఈ లిస్ట్ ని రాయడం జరిగింది. బికాస్ ఇక్కడ 7 గ్యాప్ ఉండాలి కాబట్టి 7 యాడ్ చేసాం. అయినప్పటికీ యాజ్ పర్ ఫార్ములా మనకి డి అంటే A2 మైనస్ A1 కనుక ఈ ప్రాబ్లంలో డి ఎంత అవుతుంది అక్కడ 112 మైనస్ 105. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. ఇలా ఎవ్రీ సక్సెసివ్ టర్మ్స్ మధ్య 7 గ్యాప్ ఉంటుంది. ఏ అండ్ డి తర్వాత మొత్తం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ అనుకుంటే ఇక్కడ nth టర్మ్ కి ఫార్ములాను ఒకసారి మనం మెన్షన్ చేద్దాం. సో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏఎన్. సో ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అని మనకు తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఈ nth టర్మ్ ని మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ నంబర్ 994 కి ఈక్వల్ చేస్తే 994 ఇక్కడ ఎన్నో పదం అయితే టోటల్ గా ఇక్కడ అన్ని టర్మ్స్ మనకు ఉన్నట్టే. ఎందుకంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, అలా ఇది లాస్ట్. లాస్ట్ అంటే ఎన్నోదో తెలిస్తే హౌ మెనీ నంబర్స్ అక్కడ ఉన్నాయో మనం చెప్పొచ్చు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తాం, ఈ ఏఎన్ అని మనం అనుకున్న ఏఎన్ అని దేనికి ఈక్వల్ చేయాలి 994 కి. సో ఏఎన్ అంటే మన ఫార్ములా ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. బట్ ఇక్కడ ఎన్ ఒక్కటే మనకు అన్నౌను, ఏ అండ్ డి తెలుసు కనుక ఏ అంటే ఎంత ఇక్కడ 105. సో ఏఎన్ బదులుగా నెక్స్ట్ స్టెప్ లో మనం రాయాల్సింది 105 ప్లస్ ఎన్ మనకి ప్రస్తుతం తెలియదు ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే ఆల్రెడీ 7. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేయడం ద్వారా, అంటే ఈ ఈక్వేషన్ లో ఎన్ వాల్యూని ఫైండ్ చేయడం ద్వారా నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవచ్చు. సో ఈ ఎన్ కనుక్కోవడానికి ముందుగా మనం ఏది షిఫ్ట్ చేయవచ్చు ఇటువైపుకి, 105 సెపరేట్ గా ఉంది, ఈ ప్లస్ ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో ఎన్ మైనస్ 1 ఇంటూ 7 ఇజ్ ఈక్వల్ టు 994 మైనస్ 105 అవుతుంది. సో మరి ముందు ఆ సబ్ట్రాక్షన్ మనం చేస్తే ఎన్ మైనస్ 1 ఇంటూ 7 ఇజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ 994 లోంచి 105 తీసేయాలి. సో లాస్ట్ మనకి 14 లోంచి 5 9, నెక్స్ట్ ఇక్కడ 8, 9 లోంచి 1 8. సో 889 వచ్చింది. నెక్స్ట్ ఇంటూలోని 7 ని మనం బైలోకి పంపించవచ్చు. సో n మైనస్ 1 ఈక్వల్ టు 889 బై 7. సో టోటల్ గా మనం 889 ని 7 తో ఒకసారి డివైడ్ చేస్తే చూడండి 17, 18 లో 2 7s, ఇక్కడ 4 మిగిలి 49 లో 7 7s, అంటే టోటల్లీ మనం 127 రావడం గమనించవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో అందుకే n మైనస్ 1 ఈక్వల్ టు 127. దేర్ ఫోర్ ఫైనల్ గా n వాల్యూ అంటే ఈ -1 ఇటు వస్తే ప్లస్ కాబట్టి 127 ప్లస్ 1 విచ్ ఈస్ ఈక్వల్ టు 128 అని మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ n వాల్యూ 128 వచ్చిందంటే అర్థం ఏమిటి, 128th టర్మ్ అనేది 994, అంటే లాస్ట్ టర్మే మనకి 128th టర్మ్. అంటే టోటల్ గా ఈ 3 డిజిట్ నంబర్స్ డివిజిబుల్ బై 7 వచ్చేవి ఎన్ని ఉన్నాయన్నమాట, 128 ఉన్నాయి. అదే మనం కన్క్లూజన్ గా రాయవచ్చు. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ 3 డిజిట్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 ఈక్వల్ టు 128. సో టోటల్ గా ఈ లక్షణం కలిగి ఉన్న 7 టేబుల్ తో భాగించబడే 3 డిజిట్ నంబర్స్ అన్ని రాస్తే అవి కౌంట్ చేస్తే 128 వస్తాయని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. లెట్ us solve నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం 14. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 అండ్ 250? సో 10 కి 250 కి మధ్యలో 4 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి? సో ఇది తెలియాలంటే ముందుగా 10 కి 250 కి మధ్యలో ఉన్న నెంబర్స్ రాసుకుని అందులో 4 మల్టిపుల్స్ మనం వేరు చేద్దాం. సో లెట్ us రైట్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ లై బిట్వీన్ 10 అండ్ 250. సో 10 అండ్ 250 కి చూడండి మనకు మధ్యలో ఉండేవి 11, 12, 13 అండ్ సో ఆన్. ఈ విధంగా 250 కి మధ్యలో ఉన్నాడు కాబట్టి 249 వరకు నెంబర్స్ ఉన్నాయి. ఈ టోటల్ నెంబర్స్ లో మల్టిపుల్స్ ఆఫ్ 4 మనం ఐడెంటిఫై చేయాలి. వీటిలో 4 మల్టిపుల్స్ అంటే చూడండి బిగినింగ్ ఉన్నటువంటి 11 4 కి మల్టిపుల్ కాదు, ఓన్లీ 12 మనకి 4 కి మల్టిపుల్. అయినా సరే ఇంతకు ముందు ప్రాబ్లంలో లాగా మనం దాన్ని రాదరేజ్ గా చూపించడం కోసం 11 4 టేబుల్లో మనకి క్యాన్సిల్ కాదు, ఆ విషయం మనకు తెలుసు. ఇక్కడ 3 రిమైండర్ మిగులుతుంది. అంటే 4 క్యాన్సిల్ అవ్వాలంటే ఇంకొకటి కావాలి, అందుకే 12 అనేది ఫస్ట్ మనకి మల్టిపుల్ ఆఫ్ 4 అవుతుంది ఈ నెంబర్స్ లో. అలాగే లాస్ట్ ఉన్నటువంటి 249 కూడా మనం చెక్ చేస్తే దేంతో 4 మల్టిపుల్ కనుక 4 టేబుల్ తో చూస్తే ఇక్కడ 6 4s are 24. సో ఇక్కడ 9 దించుకున్నాం, 2 4s మాత్రమే 8, ఇక్కడ 1 రిమైండర్ మిగిలిపోతుంది. అంటే
ఇది ఒక 1 తగ్గింది కనుక 12 అనేది ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ 4 అయితే, ఇక్కడ 1 ఎక్సెస్ ఉంది కనుక దానికి ముందు ఉన్నటువంటి 248 అనేది లాస్ట్ మల్టిపుల్ ఆఫ్ 4 అవుతుంది. అంటే మనకు కావాల్సినటువంటి ఏపీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 12 నుంచి స్టార్ట్ అవుతూ 4 గ్యాప్ లో లాస్ట్ ని 248 తో ఎండ్ అవ్వాలి. అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేయవచ్చు. సో ముందుగా ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 అండ్ 250. ఇప్పుడు మనం ఈ డివిజన్స్ ఆధారంగా ఏం చెప్పొచ్చు? మల్టిపుల్స్ లో మొదటి 4 మల్టిపుల్ ఏది ఈ రెండంకెల మధ్యలో అంటే ఈ 11 కాకుండా 12. ఎందుకంటే ఇక్కడ 3 మిగిలిపోయింది కనుక దానికి ఒకటి యాడ్ చేస్తే అంటే 11 ప్లస్ 1 ఉన్నటువంటి 12 అయితే, ఇదే విధంగా లాస్ట్, సో లాస్ట్ మల్టిపుల్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 అండ్ 250. ఇక్కడ మనకి ఒరిజినల్ గా లాస్ట్ 249 అయినప్పటికీ ఇక్కడ 1 ఎక్సెస్ ఉంది కనుక మనం 1 మైనస్ చేయాలి. అంటే 249 minus 1 which is equal to 248. So we can write the AP. So the AP formed by multiples of 4 between 10 and 250. ఈ రెండంకెల మధ్యలో ఉండేటువంటి 4 మల్టిపుల్స్ తో మొదలయ్యేటువంటి ఏపీ ఏది అంటే స్టార్ట్ చేయాల్సిన టర్మ్ దేంతో మనకి 12 తో. సో బిగినింగ్ టర్మ్ ఈస్ 12. సో నెక్స్ట్ టర్మ్ రాయాలంటే చూడండి 12 తర్వాత వచ్చే 4 మల్టిపుల్ ఏది అంటే 12 plus 4 which is equal to 16. నెక్స్ట్ 16 plus 4 which is equal to 20 and so on అప్ టు లాస్ట్ టర్మ్ ఏది ఇక్కడ మనకి లాస్ట్ న ఈ 250 లోపు 4 టేబుల్ ఎండ్ అయింది ఎక్కడంటే 248 లో అని మనం చూసాం. సో ఇక్కడ కూడా మనం 248 రాసుకోవాలి. సో ఇక్కడ బిగినింగ్ అండ్ లాస్ట్ టర్మ్స్ ఐడెంటిఫై చేయడమే మెయిన్ అనమాట. మళ్ళీ ఇంతకు ముందు ప్రాబ్లం లో చేసినట్లుగా ఇందులోంచి ఫస్ట్ టర్మ్ ని మనం కామన్ డిఫరెన్స్ ని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఏ వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్ ఎంత అంటే 12 అని చెప్పొచ్చు. ఇక డి కామన్ డిఫరెన్స్ మనకి a2 మైనస్ a1. సో a2 అంటే 16, a1 అంటే 12 విచ్ ఈస్ ఈక్వల్ టు 4. సో a అండ్ d మనం రాసాం. ఇప్పుడు ఇందులోంచి nth టర్మ్ వాల్యూ మనం రాద్దాం. ఎందువల్లంటే ఇక్కడ 248 లాస్ట్ ఉందని తెలుసు కానీ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియదు. సో లెట్ us రైట్ nth టర్మ్ ఆఫ్ ద AP అనేటువంటి ఫార్ములా. సో nth టర్మ్ కెన్ బి డినోటెడ్ యాజ్ an. an is equal to a plus n minus 1 into d. లెట్ ఇప్పుడు ఈ ప్రాబ్లంలో an అని దేనికి ఈక్వల్ అనుకోవాలి? ఉన్నటువంటి లాస్ట్ టర్మ్ కి. లాస్ట్ టర్మ్ అంటే మనకి 248. సో ఈ ఫార్ములాలో ఏ డీలు సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఏ ప్లేస్ లో 12 డి ప్లేస్ లో 4 రాసి దీనికి ఈక్వల్ చేయాలి. సో ఏ అంటే మనకి 12 ప్లస్ n మైనస్ 1 ఇంటూ, సో 12 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే 4 ఇజ్ ఈక్వల్ టు 248. సో ఈ సింపుల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడంలో భాగంగా ముందుగా మనకి ఈ 12 అనేది షిఫ్ట్ చేద్దాం. సో n మైనస్ 1 ఇంటూ 4 ఇజ్ ఈక్వల్ టు 248 మైనస్ 12. సో 248 లో 12 మైనస్ చేస్తే మనకు వచ్చేది 236. నెక్స్ట్ స్టెప్ లో ఈ 4 ని ఇంటూ లో ఉన్నదాన్ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. సో 236 by 4 అవుతుంది. సో ఇక్కడ మనకు 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే చూడండి 5 4s are 20 అండ్ 9 4s are 36. సో 236 లో 4 మొత్తం 59 టైమ్స్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఉన్నటువంటి -1 ని కూడా మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే n is equal to 59 plus 1 which is equal to 60. అంటే ప్రాబ్లం లో nth టర్మ్ అని అనుకున్నది 60th టర్మ్ అవుతుంది. ఆ nth టర్మ్ దేనికి ఈక్వల్ 248 కి. అంటే ఈ లాస్ట్ టర్మ్ అనేది 60th టర్మ్ అయిందంటే టోటల్ గా ఇక్కడ ఉన్న మల్టిపుల్స్ కూడా ఎన్నని చెప్పవచ్చు మనం? మొత్తం 60 ఉన్నాయని చెప్పవచ్చు. అదే మనం కంక్లూడ్ చేయవచ్చు. సో దేర్ ఆర్ 60 మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 అండ్ 250 అని మనం మెన్షన్ చేయవచ్చు. సో టోటల్ గా ఈ 4 మల్టిపుల్స్ అవుతూ ఈ రెండంకెల మధ్యలో ఉన్న వాటిని 60 నెంబర్స్ ఉన్నాయని మనం కంక్లూడ్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 14. Let us solve next problem. Problem number 15. For what value of n are the nth terms of two APs 63, 65, 67 and so on and 3, 10, 17 are equal. సో ఇక్కడ మీకు రెండు ఏపీలు ఇవ్వబడ్డాయి. ఈ రెండు ఏపీస్ లో కూడా ఏ వాల్యూకి ఎంత టర్మ్స్ ఈక్వల్ అవుతాయో మనం కనుక్కోవాలి. అంటే ఇచ్చిన రెండు ఏపీస్ లో వేరు చోట్ల స్టార్ట్ అయ్యాయి, వేరు గ్యాప్స్ ఉన్నాయి. కానీ ఎంత ప్లేస్ లో రెండు ఈక్వల్ అవ్వాలంటే ఏ ప్లేస్ అవుతుంది? సో ఫస్ట్ మనం ఫస్ట్ ఏపీ తీసుకుందాం. 63, 65, 67 అండ్ సో ఆన్. సో ఈ ఏపీలో మనం ఏం రాయొచ్చు? ముందుగా ఫస్ట్ టర్మ్ ఎంత, కామన్ డిఫరెన్స్ ఎంత అనేది రాయాల్సి ఉంటుంది. సో లెట్ us రైట్ ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ a is equal to 63. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ d. సో d వాల్యూ మనకి a2 మైనస్ a1 అని తెలిసిందే. దేర్ఫోర్ ఇప్పుడు ఈ ప్రాబ్లంలో d వాల్యూ మనకి 65 minus 63 which is equal to 2. సో ఫస్ట్ ఏపీ యొక్క d వాల్యూ మనకి 2. మరి a అండ్ d వచ్చిన తర్వాత nth టర్మ్ మనం రాయాల్సి ఉంటుంది. సో nth టర్మ్ ఫార్ములా మనం మెన్షన్ చేద్దాం.
nth టర్మ్ ఆఫ్ ద ఫస్ట్ ఏపీ an ఈక్వల్ టు, సో an కి మనకి రాసేటువంటి ఫార్ములా ఏమిటి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో దీని ప్రకారం రెండిటి nth టర్మ్స్ మనం ఈక్వల్ చేయాలి గనక ముందుగా ఫస్ట్ ఏపీ యొక్క nth టర్మ్ ని a అండ్ d సబ్స్టిట్యూట్ చేసి రాద్దాం. సో ఇక్కడ an ఈక్వల్ టు a ప్లస్, a మీన్స్ 63, సో ఇక్కడ 63 ప్లస్ నెక్స్ట్ n మనకి ప్రస్తుతం అన్నౌన్, సో n మైనస్ 1 ఇంటూ డి అంటే 2, సో ఇక్కడ ఈ ప్లేస్ లో 2 రాస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని మరింత కంటిన్యూ చేస్తే an ఇస్ ఈక్వల్ టు 63 ప్లస్, సో ముందుగా చూడండి ఇక్కడ n మైనస్ 1 ఇంటూ 2 అంటే 2 టేబుల్ తో దీన్ని ఇంటూ చేద్దాం. సో 2 ఇంటూ n మనకి 2n మైనస్ 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2. సో ఫైనల్లీ మనకి an వాల్యూ ఎంత వచ్చింది అనేది ఇక్కడ చూస్తే 63 మైనస్ 2, సో ఈ రెండు కూడా మనకి లైక్ టర్మ్స్ కనుక 63 లో 2 మైనస్ చేస్తే మనకు వచ్చేది 61 ప్లస్ 2n. సో ఇది n లో ఉంది, ఇది నెంబర్ కాబట్టి ఇవి రెండు అన్లైక్, మనం యాడ్ చేయలేం. సో ఫస్ట్ ఏపీ యొక్క nth టర్మ్ 61 ప్లస్ 2n అని మాత్రమే మనం చెప్పగలం. లెట్ us సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో మనకి ఇక్కడ ఇచ్చిన 2 ఏపీస్ లో ఫస్ట్ ఏపీ యొక్క nth టర్మ్ మనం కనుక్కున్నాం. ఇదే విధంగా సెకండ్ ఏపీ యొక్క nth టర్మ్ కూడా కనుక్కుంటే అవి ఈక్వల్ చేయవచ్చు. సో నెక్స్ట్ సెకండ్ ఏపీ రాద్దాం. 3, 10, 17 అండ్ సో ఆన్. సో ఈ విధంగా ఇవ్వబడింది. ఇందులో కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ టర్మ్ ఎంత, కామన్ డిఫరెన్స్ ఎంతో మనం చేయాలి. సో ఫస్ట్ టర్మ్, సో a ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఎప్పటిలాగే మనకి a2 మైనస్ a1, సో ఇక్కడ 10 మైనస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఈ ప్రాబ్లంలో అంటే సెకండ్ ఏపీలో గ్యాప్ ఎంత ఉంది, 7 ఉంది. ఇప్పుడు a అండ్ d రెండింటిని బట్టి దీనిలో కూడా మనం ఎంత టర్మ్ రాయాల్సి ఉంది. సో నెక్స్ట్ nth టర్మ్ ఆఫ్ ద సెకండ్ ఏపీ, సో దీన్నే ఇప్పుడు మనం an అని మెన్షన్ చేస్తే సేమ్ ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. బట్ ఆ ప్లేస్ లో మనం ఏ బదులు డి బదులు ఏం రాసుకోవాలి, a అంటే 3, d అంటే 7. సో 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 7. సో ఇప్పుడు మనకి సెకండ్ ఏపీలో ఉన్న an వాల్యూ దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 7 తో దీన్ని ఇంటూ చేయాలి కాబట్టి ఇక్కడ 3 ప్లస్, సో 7 ఇంటూ n 7n మైనస్ 7 ఇంటూ 1 7. సో ఫైనల్ గా దీన్ని మరింత సింప్లిఫై చేస్తే మనకి ఇంతకు ముందు లాగానే 3 మైనస్ 7 వాల్యూ మైనస్ 4 అవుతుంది. సో మైనస్ 4 ప్లస్ 7n అని చెప్పొచ్చు. లెట్ us సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ 1 అండ్ 2 అని మనం నేమ్స్ ఇచ్చిన అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏపీలో ఉన్న nth టర్మ్ 1 అయితే సెకండ్ ఇచ్చిన ఏపీలో ఉన్న nth టర్మ్ 2. బట్ మనకి క్వశ్చన్ లో ఏమనుంది, nth టర్మ్స్ ఆఫ్ 2 ఏపీస్ ఆర్ ఈక్వల్ అని ఉంది. అంటే nth టర్మ్స్ ఈక్వల్ అవ్వాలంటే n వాల్యూ ఎంతో మనం కనుక్కోమనుంది కనుక ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయాలంటే నెక్స్ట్ స్టెప్ లో ఇఫ్ బోత్ ద nth టర్మ్స్ ఆర్ ఈక్వల్ ఫ్రమ్ 1 అండ్ 2, ఈ రెండింటి నుంచి మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ ఈక్వేషన్ లో ఉన్న వాల్యూని సెకండ్ ఈక్వేషన్ లో ఉన్న వాల్యూని సమానం చేయవచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ లో మనకి ఏమనుంది, 61 ప్లస్ 2n ఇజ్ ఈక్వల్ టు, అదే సెకండ్ ఈక్వేషన్ లో ఎంత టర్మ్ మైనస్ 4 ప్లస్ 7n. సో ఈ సింపుల్ ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేయడం ద్వారా n వాల్యూ కనుక్కోవచ్చు. సో ముందుగా మనం n ఉన్న టర్మ్స్ ఒకవైపుకి లెఫ్ట్ సైడ్ కి, n లేనివి రైట్ సైడ్ కి తరలిద్దాం. సో నెక్స్ట్ స్టెప్ లో 2n మైనస్ 7n, చూడండి ప్లస్ 7 ఇటు వస్తే మైనస్ అయింది, 61 ఇటు వెళ్తే ఇది మైనస్ అవుతుంది. సో మైనస్ 4 మైనస్ 61, సో 2n మైనస్ 7n అంటే మైనస్ 5n. సో ఇక్కడ కూడా బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్, సో ఎడిషన్ చేస్తే మనకి రెండు మైనస్ 65 అవుతుంది. సో బోత్ సైడ్స్ కూడా మైనస్ 5 ఇంటూలో ఇక్కడ మైనస్ ఉంది, ఈ ఇంటూలో ఉన్న మైనస్ 5 వెళ్తే బై అవుతుంది. సో n ఇస్ ఈక్వల్ టు మైనస్ 65 బై మైనస్ 5. సో ఇక్కడ మైనస్ బై మైనస్ మనకి క్యాన్సిల్ అవుతుంది. అలాగే 5 టేబుల్ 65 లో టోటల్లీ 13 టైమ్స్, 13 5 ఆర్ 65, అంటే n వాల్యూ మనకి 13 అని వచ్చింది. సో ఇప్పుడు ఏ వాల్యూకి మనకి ఈ రెండు nth టర్మ్స్ ఈక్వల్ అవుతాయి అనేటువంటి క్వశ్చన్ కి మన సొల్యూషన్ కి ఏం చెప్పొచ్చు, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 13, అంటే n కనుక 13 అయినప్పుడు బోత్ ద nth టర్మ్స్ ఆర్ ఈక్వల్. సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 13 బోత్ ద nth టర్మ్స్ ఆర్ ఈక్వల్, అంటే ఈ రెండు ఏపీస్ లో కూడా దీంట్లో 13th టర్మ్ ఎంత వస్తుందో సెకండ్ ఏపీలో కూడా 13th టర్మ్ అంతే వస్తుందని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 15. సో లెట్ us సాల్వ్ నెక్స్ట్ ప్రాబ్లం. Problem number 16. Determine the AP whose third term is 16 and the seventh term exceeds the fifth term by 12. సో ఒక ఏపీని మనం కనుక్కోవాలి, దానిలో థర్డ్ టర్మ్ 16 ఉంది, సెవెంత్ టర్మ్ అనేది
ఫిఫ్త్ టర్మ్ని ఎక్సీడ్ అంటే ఎక్కువగా ఉందని అర్థం. సెవెంత్ టర్మ్ ఫిఫ్త్ టర్మ్ కంటే 12 ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు దీన్ని ఇటువంటి ప్రాబ్లమ్ని చేయడం కోసం మన దగ్గర ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ లేవు కాబట్టి ముందుగా లెట్ ద ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు ఏ అనుకుందాం అండ్ కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు డి. సో ఏ డితో వీటిని రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ప్రాబ్లంలో థర్డ్ టర్మ్ని బట్టి ఒక ఈక్వేషను, సెవెంత్ టర్మ్ ఫిఫ్త్ టర్మ్ కంటే ఎక్కువ అనే దాన్ని బట్టి మరొక ఈక్వేషన్ మనం రాయాలి. సో దానికోసం ముందుగా nth టర్మ్ గురించి రాద్దాం. సో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ మనకి ఫార్ములా ప్రకారం సో ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అవుతుంది. సో ఇక్కడ ఏఎన్ ఫార్ములా ఒకసారి రాస్తున్నాను, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇప్పుడు దీని ఆధారంగా నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏమిటి, థర్డ్ టర్మ్ ఈ 16. అంటే ఏఎన్ ప్లేస్లో మనం ఏ3 రాసుకుంటే అది 16కి ఈక్వల్ అవ్వాలి. సో గివెన్ దట్ థర్డ్ టర్మ్ ఏ3 ఈజ్ ఈక్వల్ టు 16. సో దీని ఆధారంగా వచ్చే స్టెప్ ఇప్పుడు మనం చూద్దాం. ఏ3 అంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న ఎన్ ప్లేస్లో మనం 3ని రాసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్లో ఏ3 బదులుగా ఏ ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ డి విచ్ ఈజ్ ఈక్వల్ టు 16. ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఏ3 ఈజ్ ఈక్వల్ టు 16 ఉందో దానిలో మనం ఏ ప్లస్ 2డిగా రాస్తాం, అది 16కి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అందాం. 3 మైనస్ 1 అంటే 2 కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఏ ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 16. సో లెట్ అస్ సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఇదే విధంగా మరొకటి మనకి ఇవ్వబడింది ఒక ఇన్ఫర్మేషన్, సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ద ఫిఫ్త్ టర్మ్ బై 12. అంటే సెవెంత్ టర్మ్ అనేది ఫిఫ్త్ టర్మ్ కంటే 12 ఎక్కువ అని అర్థం. సో నెక్స్ట్ స్టెప్లో ఆ మాట రాద్దాం, సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ద ఫిఫ్త్ టర్మ్ బై 12. సో దీని ప్రకారం మీనింగ్ ఏమిటి, మనకి సెవెంత్ టర్మ్ అనేది తీసుకుంటే ఫిఫ్త్ టర్మ్కి ఒక 12 యాడ్ చేస్తే ఇది రావాలి. సో అదే కాన్సెప్ట్ని మనం ఇక్కడ అప్లై చేస్తే సో సెవెంత్ టర్మ్ మీన్స్ ఏ7 ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్త్ టర్మ్ ప్లస్ 12. బికాజ్ ఇక్కడ ఎక్సీడ్ అంటే ఎక్కువ అవడం కాబట్టి సెవెంత్ టర్మ్ ఫిఫ్త్ టర్మ్ కంటే 12 ఎక్కువ అనే విషయాన్ని ఈ విధంగా మనం మెన్షన్ చేయవచ్చు. సో ఇప్పుడు దీని ప్రకారం మనం ఏ7 అంటే ఏమవుతుంది అనేది రాసి ఆ తర్వాత ఏ5 గురించి రాసుకుంటే సో ఏ7 అంటే ఏమవుతుంది, ఎన్ ప్లేస్లో మనం ఇక్కడ 7 రాయాలి. సో నెక్స్ట్ స్టెప్లో ఏ ప్లస్ 7 మైనస్ 1 ఇంటూ డి అవుతుంది ఈక్వల్ టు రైట్ సైడ్ ఏ5 ఉంది అంటే ఏ ప్లస్ 5 మైనస్ 1 ఇంటూ డి ప్లస్ 12. సో మనకి ఏ అండ్ డి ఈ రెండు కూడా ఇక్కడ అన్నౌన్ కాబట్టి ఇదే విధంగా రాస్తాం. సో బోత్ సైడ్స్ ఇప్పుడు ఇక్కడ కొన్ని మనం క్యాన్సిల్ చేయవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఏ రెండు కూడా సేమ్ కాబట్టి ఏని మనం క్యాన్సిల్ చేయొచ్చు బోత్ సైడ్స్ కూడా. ఇక రిమైనింగ్ ఒకసారి రాసుకుంటే 7 మైనస్ 1d అంటే 6d ఈక్వల్ టు 5 మైనస్ 1 అంటే 4d ప్లస్ 12. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 4dని లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే 6d మైనస్ 4d ఈజ్ ఈక్వల్ టు 12. సో 6d మైనస్ 4d అంటే ఆల్రెడీ 2d. సో 2d ఈజ్ ఈక్వల్ టు 12 అని మనకు వచ్చింది. దేర్ఫోర్ ఇప్పుడు దీని నుంచి మనం d వాల్యూని రాయవచ్చు. సో d ఈజ్ ఈక్వల్ టు 12/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి d వాల్యూ వచ్చిందో ఈ d వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో మనం రాసుకుంటే ఏ వాల్యూ కూడా వస్తుంది. అప్పుడు ఏ అండ్ డి రెండు తెలిసినప్పుడు మొత్తం ఆ ఏపీని మనం డిటర్మైన్ చేయవచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో అందుకే ఏం చేద్దాం, ఈ d ఈక్వల్ టు 6 అనే దాన్ని తీసుకువెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ d ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 అని రాస్తాం. సో ఈ 1 ఈక్వేషన్లో మనం అబ్జర్వ్ చేస్తే d ఉన్న ప్లేస్లో మనం 6ని రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్లో d ఉన్న ప్లేస్లో చూడండి ఏ ప్లస్ 2d అంటే 2 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 16. సో ఏ ప్లస్ 2 6 ఆర్ 12 ఈజ్ ఈక్వల్ టు 16. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 12 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో చూడండి ఏ వాల్యూ 4 అని వచ్చింది, ఆల్రెడీ డి వాల్యూ 6. ఎప్పుడైతే ఈ రెండు మనకు తెలిసాయో ఆ ఏపీని మనం డిటర్మైన్ చేయొచ్చు. ఏపీని డిటర్మైన్ చేయడం అంటే అర్థం ఏమిటి, మనకి ఏ అండ్ డిని బేస్ చేసుకుని వరుసగా రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ4 అంటే ఫస్ట్ టర్మ్ 4 అని అర్థం. నెక్స్ట్ ఏ2 ఏ3 విధంగా మరొక 2 టర్మ్స్ మనం కనుక్కుంటే ఏ2 సెకండ్ టర్మ్ కావాలంటే మనకి ఏ1 ప్లస్ డి అంటే ఏ ప్లస్ డి. సో 4 ప్లస్ 6 అంటే సెకండ్ టర్మ్ ఈజ్ మనకి 10 అని చెప్పొచ్చు. ఏ3 కావాలంటే ఏ2కి మళ్ళీ డి కలుపుతాం అంటే 10 ప్లస్ 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 16 అండ్ సో ఆన్. ఈ విధంగా వెళ్తూ ఉంటాయి. అంటే టోటల్గా ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఈ ఏపీని డిటర్మైన్ చేయమంటే ఏ1 ఏ2 ఏ3 బదులు 4 10 16 అండ్ సో ఆన్ అని మనం చెప్పవచ్చు. సో ఫైనల్ కన్క్లూజన్ రిక్వైర్డ్ ఏపీ ఈజ్ 4 10 16 అండ్ సో ఆన్. సో ఈ ఏపీలో మనకి రెండు కండిషన్స్ పాటించబడతాయి. చూడండి థర్డ్ టర్మ్ మనం చూస్తే 16 వస్తుంది, అలాగే సెవెంత్ టర్మ్కి ఫిఫ్త్ టర్మ్కి డిఫరెన్స్ మనకి 12 వస్తుంది. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 16.
Let us solve next problem. Next, problem number 17. Find the 20th term from the last term of the AP 3, 8, 13 and so on 253. సో ఈ గివెన్ ఏపీలో లాస్ట్ నుండి చూడండి ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ అని ఉంది అంటే చివరి నుండి 20వ పదం మనం కనుక్కోవాలి. సో ఇచ్చిన ఏపీలో కాకుండా లాస్ట్ నుంచి కనుక్కోవాలి కాబట్టి మనం ముందుగానే రివర్స్ ఆర్డర్లో రాసుకుని ఈ ప్రాబ్లమ్ని చేయవచ్చు. సో లెట్ us స్టార్ట్ గివెన్ ఏపీ. సో 3, 8, 13 అండ్ సో ఆన్ 253 అనేది మనకి ఇచ్చినటువంటి ఏపీ. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని 2 మెథడ్స్లో చేయవచ్చు. మనకి లాస్ట్ నుంచి 28th అంటే ఫస్ట్ నుంచి ఎన్నో టర్మ్ అవుతుంది అనేది కనుక్కోవడం ఒక పద్ధతి, లేదంటే ముందుగానే గివెన్ ఏపీని లాస్ట్ నుంచి రాసుకోవడం మరొక పద్ధతి. సో ముందుగా మనం ఏం చేద్దాం, గివెన్ ఏపీని ఫ్రమ్ ద లాస్ట్ కాబట్టి చివరి నుంచి మొదటికి రాద్దాం. సో నెక్స్ట్ స్టెప్లో ఇఫ్ వి రైట్ ద గివెన్ ఏపీ ఇన్ రివర్స్ ఆర్డర్. రివర్స్ ఆర్డర్ అన్నప్పుడు చూడండి లాస్ట్ ఉన్నటువంటి 253 ఇక్కడ బిగినింగ్ టర్మ్గా మనకు వస్తుంది. సో ఫస్ట్ మనం 253 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా ఏపీని అబ్జర్వ్ చేస్తే మనకి 3, 8, 13 అంటే ఇక్కడ 5 యాడ్ అవుతూ వెళ్తుంది. అంటే ఇక్కడ డి వాల్యూ ఒరిజినల్ గా 5. సో 5 యాడ్ చేసుకుంటూ ఒక ఏపీని రాసినప్పుడు రివర్స్ చేస్తే ఇక్కడ 5 తగ్గించుకుంటూ రావాలి. అంటే ఇది 253 అయినప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది మనకి 253లో 5 మైనస్ చేయాలి. సో ఇట్ ఈస్ 248. నెక్స్ట్ ఇంకొక 5 మైనస్ చేస్తే 243 అండ్ సో ఆన్. ఈ విధంగా లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి 8, 3 ఈ విధంగా వస్తాయి. సో లాస్ట్కి 8, 3. సో మనం రివర్స్ ఆర్డర్ రాసుకునేటప్పుడే ఇక్కడ ఇచ్చినటువంటి కామన్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి ఆ డిఫరెన్స్ కూడా రివర్స్ చేయాలి. అంటే ఇక్కడ +5 కామన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం -5 చేసాం. ఎప్పుడైతే ఫస్ట్ ఇలా రివర్స్ ఆర్డర్ రాసుకున్నామో ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ అనే ప్రాబ్లం ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా ఈ ఏపీ ద్వారా మనం ప్రాబ్లం చేయవచ్చు. సో ఇప్పుడు ఇందులోంచి మనం ఏం చేస్తాం, ఇచ్చిన ఏపీ కాకుండా రివర్స్ రాసిన ఏపీలో ఫస్ట్ టర్మ్ ఏముంది, కామన్ డిఫరెన్స్ ఏముందో మనం రాసుకుందాం. సో ఫస్ట్ టర్మ్, సో ఫస్ట్ టర్మ్ ఏ అంటాం, ఏ ఈజ్వల్ టు 253. కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు మనకి a2 మైనస్ a1 కాబట్టి ఇక్కడ a2 మైనస్ a1 అంటే చూడండి డి ఈజ్ ఈక్వల్ టు 248 మైనస్ 253. సో 248 లోంచి 253 మైనస్ చేస్తే ఇక్కడ తక్కువ నుంచి ఎక్కువ కాబట్టి మనకి మైనస్ వాల్యూ వస్తుంది. సో డి వాల్యూ -5. నెక్స్ట్ ఇప్పుడు మనకి 20th టర్మ్ కావాలంటే ఈ డిఏ ఆధారంగా nth టర్మ్ ఫార్ములాని అప్లై చేయాలి. సో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ an ఈక్వల్ టు we know that a plus n minus 1 into d, but we have to find 20th term. సో 20th term అన్నప్పుడు an బదులుగా మనం a20 కనుక్కుంటున్నామని అర్థం. సో n ప్లేస్ లో 20, a ప్లేస్ లో 253, d ప్లేస్ లో -5 రాసుకుంటే వచ్చేదే ఇక్కడ లాస్ట్ నుంచి వచ్చినటువంటి 20th term అవుతుంది. సో a in the place of a we can write 253 plus n-1 బదులుగా 20-1 ఇంటూ డి ప్లేస్ లో మనకి రావాల్సింది -5. సో నెక్స్ట్ స్టెప్ లో 253 ప్లస్ 19 ఇంటూ -5. సో టోటల్ గా ఇది 253 తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ అయింది. 19 5 95 అని మనకు తెలుసు. సో 253లో మనం 95 ని మైనస్ చేయాలి. సో దాని ప్రకారం ఇక్కడ వచ్చేది చూడండి, ఇక్కడ 8, ఇక్కడ 5, ఇక్కడ 1. సో ఇట్ ఈస్ 158. సో ఫైనల్ కన్క్లూజన్ గా మనం ఏం చెప్పొచ్చు, ఇచ్చిన ఏపీలో లాస్ట్ నుంచి 20th టర్మ్ అనేది ఈ 158 అవుతుంది. సో 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ద గివెన్ ఏపీ ఈస్ 158. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 17. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 18. ద సమ్ ఆఫ్ ద 4th and 8th టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఈస్ 24 and the sum of the 6th and 10th terms is 44. Find the first 3 terms of the AP. సో ఒక ఏపీలో 4th and 8th అంటే 4వ 8వ పదాలని సమ్ చేస్తే 24 అవుతుంది. 6th and 10th అంటే 6వ 10వ పదాలని కనుక సమ్ చేస్తే 44 అవుతుంది. దీన్ని బట్టి ఆ ఏపీలో ఫస్ట్ 3 టర్మ్స్ ఏముంటాయో మనం చెప్పాలంటే టోటల్ గా ఏపీని కనుక్కోవాలి. సో ఎప్పుడైనా చూడండి మనకి ఇలాంటి 2 కండిషన్స్ ఇచ్చినప్పుడు 2 ఈక్వేషన్స్ వస్తాయి. సో దాని ఆధారంగా ఫస్ట్ మనం ఏ అండ్ డి అనే వాటిని సెలెక్ట్ చేసుకుని, అంటే ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ లేదు, కామన్ డిఫరెన్స్ లేదు. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు ఏ అండ్ కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు డి. బికాజ్ మనం ఏ టర్మ్స్ రాసినా ఏ డి అనే టర్మ్స్ లో రాస్తాం కాబట్టి ఏడి అనే పదాల్లో ముందుగా మనం 4th, 8th ఆర్ 6th ఆర్ 10th ఏ టర్మ్ గురించి రాయాలన్నా కూడా ఏ అండ్ డి లో మనం మెన్షన్ చేద్దాం. సో దానికోసం ముందుగా మనం nth టర్మ్ ఆఫ్ ద ఏపీ ఫార్ములా. సో an ఈజ్ ఈక్వల్ టు వి నో దట్ a ప్లస్ n-1 ఇంటూ డి. ఇప్పుడు దీని ఆధారంగా n బదులు మనకి ఇక్కడ ఏ పదం ఇస్తే ఆ సంఖ్యను రాసుకుంటూ
ఫస్ట్ ఇచ్చిన విషయం ఏంటి మనకి 4th అండ్ 8th టర్మ్స్ యొక్క సమ్ చేయాలి. అంటే A4ని A8ని సమ్ చేస్తే 24 అవ్వాలి. అదే కండిషన్ ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సో గివెన్ దట్ అంటే ముందుగా ఇచ్చిన విషయం ఏమిటి ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద 4th అండ్ 8th అంటే A4 ప్లస్ A8 ఈ రెండిటి యొక్క సమ్ 24కి ఈక్వల్. సో ప్రాబ్లంలో ఇచ్చిన ఈ కండిషన్ ఇక్కడ అప్లై చేసాం. 4th అండ్ 8th టర్మ్స్ ఆఫ్ AP సమ్ చేస్తే 24 అయింది. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసి ఈక్వేషన్ ఫుల్ఫిల్ గా మనం రాద్దాం. అంటే A4 అంటే ఏమిటి? ఈ ఫార్ములా ప్రకారం n ప్లేస్ లో మనం 4 రాయాలి. అంటే ఇక్కడ n ఉన్న బదులు 4 రాస్తే A4 బదులు మనకి ఏమొస్తుంది? A ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ డి. బికాజ్ మనకి 4th టర్మ్ రావాలంటే 3 డీస్ కలపాలని తెలుసు. అలాగే 8th టర్మ్. సో 8th టర్మ్ బదులుగా ఇక్కడ ఏం రాయాలి మనం? A ప్లస్ 8 మైనస్ 1 ఇంటూ డి. అంటే ఏకి మనం 7 డీస్ కలపాలి. ఈ రెండు యాడ్ చేస్తే చివరికి ఎంత రావాలి? 24. సో నెక్స్ట్ స్టెప్ లో వీటిని మనం A ప్లస్ A రెండు ఉన్నాయి కాబట్టి 2A రాయవచ్చు. ప్లస్ ఇక్కడ బ్రాకెట్స్ లో చేస్తే 4 మైనస్ 1 మీన్స్ 3. సో ఇట్ ఈస్ 3D. ప్లస్ ఇక్కడ బ్రాకెట్ లో 8 మైనస్ 1 ఈస్ 7. సో ఇట్ ఈస్ 70 ఈక్వల్ టు 24. సో 3D ప్లస్ 7D కూడా మనకి లైక్ టర్మ్స్ కనుక 2A ప్లస్ 10D ఈజ్ ఈక్వల్ టు 24. సో ఇది ఒక ఈక్వేషన్ గా మనం తీసుకోవచ్చు. లేదంటే దీన్ని మరింత మాడిఫై చేసి ఇంకాస్త చిన్న ఈక్వేషన్ గా రాయాలంటే ఏం చేయాలి? ఈ రెండు చోట్ల మనం 2ని కామన్ కూడా తీయవచ్చు. సో 2 కామన్ తీస్తే A ప్లస్ 5D అవుతుంది. బికాస్ 10Dలో మనకి 2 అనేది 5 టైమ్స్ కనుక 10లో 2 ఇంటూ 5 గా రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు 24. సో ఫైనల్లీ ఈ ఈక్వేషన్ మనం ఎలా సింప్లిఫై చేయవచ్చు? A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు మనకి 24/2 అవుతుంది. 24/2 అంటే 12. సో లెట్ us సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అంటే ఇచ్చినటువంటి ఈ ఫస్ట్ కండిషన్ ఆధారంగా మనకి A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు 12 అని రాబట్టాం. సేమ్ అలాగే సెకండ్ కండిషన్ అంటే 6th అండ్ 10th టర్మ్స్ యొక్క టోటల్ మనకి 44 అనే దాన్ని బట్టి నెక్స్ట్ కండిషన్ రాస్తాం. సో ఇది కూడా మళ్ళీ ఇందాక మెన్షన్ చేసినట్టే గివెన్ దట్ అంటే మరొక కండిషన్ మనకి ఇవ్వబడింది. ఏమని రాయాలి? A6 అంటే 6th టర్మ్ ప్లస్ A10 అంటే 10th టర్మ్ ఈ రెండిటి యొక్క టోటల్ మనకి 44కి సమానం అవ్వాలి. సో దీని ప్రకారం ఇక్కడ ఎలా అయితే A4 ప్లస్ A8 రాసామో ఇప్పుడు A6 ప్లస్ A10 మనం రాయాల్సి ఉంది. సో ఇక్కడ మనకి చూడండి A6 అంటే ఆల్రెడీ మనం ఈ ఫార్ములా ప్రకారం మళ్ళీ ఏమవుతుంది? A ప్లస్ 6 మైనస్ 1 లేదా A ప్లస్ 5D మనం డైరెక్ట్ గా రాయవచ్చు. సో A ప్లస్ 5D ప్లస్ A10 అంటే A ప్లస్ 9D ఈజ్ ఈక్వల్ టు 44. సో దీన్ని మరింత మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ కూడా A ప్లస్ A అంటే 2A ప్లస్ 5D ప్లస్ 9D టోటల్లీ 14D. 2A ప్లస్ 14D ఈజ్ ఈక్వల్ టు 44. సో దీంట్లో కూడా మళ్ళీ 2 కామన్ తీస్తే A ప్లస్ 7D ఈజ్ ఈక్వల్ టు 44. చూడండి ఇక్కడ రెండు చోట్ల 2 కామన్ తీస్తాం. సో ఈ ఈక్వేషన్ లాగా దీన్ని సింప్లిఫై చేయడం కోసం ఇంటూలో ఉన్న 2 ఇటు మనం రైట్ సైడ్ కి మారిస్తే బైలోకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఫైనల్లీ A ప్లస్ 7D ఈజ్ ఈక్వల్ టు 44/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 22. లెట్ us సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో టోటల్ గా ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు బేస్ చేసుకుని మనం సాల్వ్ చేయాలి. సో ఎలిమినేషన్ మెథడ్ ని యూజ్ చేసి ఈ 1 and 2 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేద్దాం. ముందుగా ఫస్ట్ ఈక్వేషన్ లో ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటి? A ప్లస్ 5D. సెకండ్ దాంట్లో A ప్లస్ 7D. సో 2 లోంచి 1 అని మనం మైనస్ చేద్దాం. సో ముందుగా సెకండ్ ఈక్వేషన్ ముందు రాసుకుంటున్నాను నేను. 2 ఈక్వల్ టు మనకి ఏమనుంది? A ప్లస్ 7D ఈజ్ ఈక్వల్ టు 22. నెక్స్ట్ దాని కిందగానే ఫస్ట్ ఈక్వేషన్ మనం రాస్తే A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు 12 అని ఇక్కడ ఉంది. సో ఇక్కడ A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇప్పుడు రెండింటిని ఎలిమినేట్ చేయడం కోసం సెకండ్ ఈక్వేషన్ లోంచి ఫస్ట్ ఈక్వేషన్ మనం మైనస్ చేద్దాం. బికాజ్ ఇక్కడ మనకి ఏ క్యాన్సిల్ అవ్వాలంటే ఈ సింబల్స్ చేంజ్ అవ్వాలి కనుక ఈ ఫస్ట్ ఈక్వేషన్ సింబల్స్ అన్ని కూడా ప్లస్ లో ఉన్నవన్నీ మైనస్ గా చేంజ్ అయ్యాయి. సో ఏ క్యాన్సిల్ 7Dలో 5D టోటల్లీ వి గాట్ 2D. 22 మైనస్ 12 అంటే మనకు వచ్చేది 10. సో ఫైనల్ గా D వాల్యూ ఎంత అవుతుంది? 10/2. అంటే D ఈజ్ ఈక్వల్ టు 10/2 అంటే మనకు వచ్చేది D వాల్యూ టోటల్ గా 5. సో ఈ వచ్చినటువంటి D వాల్యూని తీసుకుని మనం ఏం చేయాలి? ఇక్కడ ఏ వాల్యూ రావాలంటే ఫస్ట్ ఈక్వేషన్ లో కూడా మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ D ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఈక్వేషన్ లో చూడండి D అని ఉన్న ప్లేస్ లో ఇప్పుడు నేను 5 రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది మనకి నెక్స్ట్ స్టెప్ లో వచ్చేది అంటే A ప్లస్ 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 12. బికాజ్ మనకి A ప్లస్ 5D అని ఉంది కనుక 5 ఇంటూ 5 ఈక్వల్ టు 12. సో 5 ఇంటూ 5 ఈజ్ 25. సో A ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 12. సో వి గాట్ A ఈజ్ ఈక్వల్ టు ఈ 25 ఇటువైపు షిఫ్ట్ చేస్తే 12 మైనస్ 25 మనం చేస్తే మనకి మిగిలేది -30.
మనకి క్వశ్చన్ ఏముంది, ఫైండ్ ద ఫస్ట్ 3 టర్మ్స్. సో ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ మనం కనుక్కున్నాం -13, డి వాల్యూ వచ్చింది. సో దీని ఆధారంగా మనం ఏం చేయొచ్చు, రిమైనింగ్ టర్మ్స్ మనం రాయవచ్చు. అంటే a1 మనకు వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీ కెన్ రైట్ a2. సో a2 ఈజ్ ఈక్వల్ టు వి నో దట్ a1 ప్లస్ డి. a1 అంటే ఫస్ట్ టర్మ్ -13 ప్లస్ డి అంటే ఆల్రెడీ మనకి 5 అని వచ్చింది. సో ఇక్కడ 5 రాస్తాం. -13 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు -8. ఇన్ ద సేమ్ వే a3 రాస్తున్నాం. a3 కావాలంటే a2 ప్లస్ డి. సో a2 అంటే -8 ప్లస్ డి అంటే 5. చూడండి ఇక్కడ డి అంటే 5 అంటే ప్రతి టర్మ్ కి 5 యాడ్ చేయాలి. బట్ మైనస్ ప్లస్ లో ఇక్కడ కూడా మైనస్ ఎక్కువ ఉంది కనుక ఈ సబ్ట్రాక్షన్ లో -3 వచ్చింది. సో ఫస్ట్ 3 టర్మ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, -13, -8, -3. దీన్ని బట్టి ఆ ఏపీని మనం డిటర్మైన్ చేసినట్టే. దెర్ఫోర్ ద రిక్వైర్డ్ ఏపీ ఈజ్ అని చెప్పి -13, -8 అండ్ -3 గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ కూడా ఏపీ సాటిస్ఫై చేస్తుందని కూడా మనం వెరిఫై చేయవచ్చు. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. లెట్ us solve నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 19. Subbarao started work in 1995 at an annual salary of 5,000 rupees and received an increment of 200 rupees each year. In which year did his income reach 7,000 rupees? సో ఇక్కడ సుబ్బారావు అనే పర్సన్ 1995 లో వర్క్ స్టార్ట్ చేసి ఒక జాబ్ లో యాన్యువల్ శాలరీ అంటే ఆ సంవత్సరం మొత్తం శాలరీ అతనికి 5,000 ఉంటుంది. నెక్స్ట్ ఒక ఇంక్రిమెంట్, యాన్యువల్ ఇంక్రిమెంట్ ఆఫ్ 200 రూపీస్ ఈచ్ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం అతని శాలరీ 200 రూపాయల చొప్పున పెరుగుతూ ఉంటుంది. ఇంక్రిమెంట్ అంటే మనకి శాలరీలో సంవత్సరానికి వచ్చే పెరుగుదల అంటారని తెలుసు. సో ఏ ఇయర్ లో అతని ఇన్కమ్ 7,000 కి రీచ్ అవుతుంది. దీన్ని మనం నార్మల్ వేలో కూడా మనం ఓరల్ క్యాలిక్యులేషన్ తో చెప్పొచ్చు. అయినప్పటికీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ బేస్ చేసుకుని ఇప్పుడు దీన్ని చేద్దాం. సో ఇచ్చిన వాటిని ఇప్పుడు ముందు భాగం ఒక ఏపీగా ఫామ్ చేస్తే ఫస్ట్ అతని శాలరీ ఎక్కడ స్టార్ట్ అయింది, 5,000, అది 95 లో. సో ఇన్ 1995 సుబ్బారావు శాలరీ ఈక్వల్ టు 5,000 రూపీస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఫస్ట్ టర్మ్ కింద లెక్క, 5,000తో అతను స్టార్ట్ అయ్యాడు. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆఫ్ 200 రూపీస్ ఈచ్ ఇయర్ వస్తుంది కనుక నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి అతని శాలరీ ఏమవుతుంది, 5,000 కంటే ఒక 200 పెరుగుతుంది. సో నెక్స్ట్ లైన్ లో మనం ఇన్ 1996 హిస్ శాలరీ ఈక్వల్ టు 5,000 ప్లస్ 200 టోటల్లీ 5,200 రూపీస్ గా చెప్పవచ్చు. అంటే చూడండి 95 లో 5,000 ఉంది, నెక్స్ట్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ అతను జాయిన్ అయిన సెకండ్ ఇయర్ 5,200 పెరుగుతుంది. అలాగే ఇంకొక ఇయర్ మనం రాస్తే ఇన్ 97 his salary equal to 5,200 plus again we have to add 200. So totally rupees 5,400 అని చెప్పవచ్చు. సో ఈ విధంగా అతని శాలరీ కంటిన్యూ అవుతుంది. అన్ని మనం రాయన అవసరం లేదు, ఒక 3 టర్మ్స్ రాసాం. ఫస్ట్ ఇయర్ 5,000, సెకండ్ ఇయర్ 5,200, థర్డ్ ఇయర్ 5,400. ఈ విధంగా వెళ్తూ ఉంటే ఒక ఏపీ మనకి ఫామ్ అయిందని చెప్పవచ్చు. సో అండ్ సో ఆన్ ఈ విధంగా మెన్షన్ చేశాక మనకి ఏపీ, ద ఏపీ ఫార్మ్డ్ ఈజ్ 5,000, 5,200, 5,400 అండ్ సో ఆన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు దీంట్లోంచి మనం ఏం చేయాలి, ఎప్పుడు ఇన్కమ్ 7,000 అవుతుంది అంటే ఇందులో ఇలా టర్మ్స్ రాసుకుంటూ వెళ్తే అన్ని టర్మ్స్ రాయకుండానే 7,000 అనేది ఎన్నో టర్మ్ అవుతుందో మనం చెప్తే అది అన్నో ఇయర్ అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ దానికోసం ముందుగా ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ మెన్షన్ చేద్దాం. సో హియర్ ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5,000 అండ్ కామన్ డిఫరెన్స్ డి రావాలంటే మనకి ఫార్ములా ఏంటి, a2 మైనస్ a1. సో ఇక్కడ మనం డి మనం యాడ్ చేస్తేనే వచ్చింది కనుక a2 a1 అంటే 5,200 లోంచి 5,000 మైనస్ చేస్తే మళ్ళీ మనం యాడ్ చేసినటువంటి 200 మిగులుతుంది. సో ఈ ప్రాబ్లంలో డి వాల్యూ మనకి 200 అని చెప్పవచ్చు. సో 200 చొప్పున పెరుగుతుంది. ఇప్పుడు ఎంత టర్మ్ ఫార్ములా మనకు కావాలి, ఎందుకంటే ఎప్పుడు 7,000 రీచ్ అవుతుందో తెలియాలంటే దాన్ని ఎంత టర్మ్ తో కంపేర్ చేయాలి. సో లెట్ us రైట్ ఫార్ములా ఫర్ nth టర్మ్ ఆఫ్ ద ఏపీ, an ఈజ్ ఈక్వల్ టు, సో an కి ఫార్ములా మనకి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. బట్ ఇప్పుడు ప్రాబ్లంలో మనం ఈ ఏఎన్ ని దేనికి సమానం అనుకోవాలి, లెట్ ఏఎన్ అంటే ఎంత టర్మ్ ఇక్కడ దేనికి ఈక్వల్ చేయొచ్చు, ఆ శాలరీ రీచ్ అయ్యే 7,000 ఎప్పుడో తెలియాలి కనుక ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 7,000 అనుకుందాం. సో ఇప్పుడు ఎన్ ఎంత అయితే ఏఎన్ 7,000 అవుతుందో మనం చేయాలి కనుక ఏఎన్ ఫార్ములా ప్రకారం ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఇక్కడ ఏ అంటే ఎంత, ఆల్రెడీ 5,000 అంటే నెక్స్ట్ స్టెప్ లో ఏఎన్ బదులుగా ఏ ప్లస్ అంటే 5,000 ప్లస్ ఎన్ మైనస్ 1, ఎన్ మనకు ప్రెసెంట్ అన్నౌన్ అనుకున్నాం కాబట్టి ఎన్ మైనస్ 1 ఇంటూ డి ప్లేస్ లో 200 అంటే n మైనస్ 1 ఇంటూ 200 ఈజ్ ఈక్వల్ టు 7,000 అని చెప్పవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఈ స్టెప్ లో కంటిన్యూ చేయడం ద్వారా మనం n కనుక్కోవాలి. ఇది కూడా ఒక సింపుల్ ఈక్వేషనే. సో నెక్స్ట్ స్టెప్ లో మనకి ఇక్కడ ఉన్నటువంటి 5,000 ని n కనుక్కోవడం కోసం ఈ 5,000 ని రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి మిగిలిదేది ఏంటి, n మైనస్ 1 ఇంటూ 200 ఈజ్ ఈక్వల్ టు 7,000 మైనస్ 5,000. సో మనకి n మైనస్ 1 ఇంటూ 200, బికాజ్ మనం n కనుక్కోవాలంటే ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఉంచుదాం. సో రైట్ సైడ్ మనకి 2,000 వచ్చింది, 7లో 5,000 తీసేస్తే 2,000.
ఇప్పుడు n కనుక్కోవడం కోసం నెక్స్ట్ స్టెప్ లో ఈ ఇంటూ 200 ను కూడా రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. సో n-1 ఈక్వల్ టు 2000/200 అవుతుంది. సో ఈజీగా ఇది క్యాన్సిల్ అవుతుంది. చివరి 2 zeros మనం క్యాన్సిల్ చేయొచ్చు. 20/2 అంటే వి గాట్ 10. సో n వాల్యూ ఫైనల్లీ మనకి -1 కూడా రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే 10 + 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 11. అంటే చూడండి ఈ మొత్తం ప్రాబ్లం మనం దీన్ని an 7000 ఈక్వల్ చేయడం ద్వారా n వాల్యూ 11 అని వచ్చింది. అంటే అతని ఇన్కమ్ 7000 రీచ్ అయ్యేది శాలరీ ఎప్పుడు అంటే 11th ఇయర్ లో. 11th ఇయర్ అంటే ఏమిటి? ఫస్ట్ ఇయర్ 95 కింద లెక్క. ఫస్ట్ ఇయర్ 95 అనుకుంటే సెకండ్ ఇయర్ 96, అలా 11th ఇయర్ లో అతని శాలరీ 7000 అవుతుందని మనం కంక్లూడ్ చేయవచ్చు. దేర్ ఫోర్ ఇన్ హిజ్ 11th ఇయర్ ఆఫ్ సర్వీస్ హిజ్ శాలరీ రీచ్డ్ 7000 రూపీస్. ఇది ఓకే. ఇప్పుడు మనం 11th ఇయర్ అని రాయడమే కాకుండా ఏ ఇయర్ లో అనే మాటని మనం ఇక్కడ ఇచ్చిన ఇయర్ నేమ్ ప్రకారం చెప్పాలంటే మనం అబ్జర్వ్ చేయండి. 95 అనేది ఫస్ట్ ఇయర్ అతనికి. సో 11th ఇయర్ లో అంటే అర్థం ఏమిటి? నెక్స్ట్ ఇంకో 10 ఇయర్స్ కి అతని శాలరీ అవుతుంది. సో 95 కాకుండా ఇంకో 10 యాడ్ చేస్తే 2005 వస్తుంది కనుక ఫైనల్ కన్క్లూజన్ మనం ఏం రాయవచ్చు? సో ఇన్ 2005 హిజ్ ఇన్కమ్ రీచ్డ్ 7000 అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఎన్నో ఇయర్ అంటే 11 అవుతుంది. ఏ ఇయర్ లో అనే ఇయర్ నేమ్ ప్రకారం అయితే 2005 మనకి ఆన్సర్ అవుతుంది. బికాస్ ఇక్కడ 95 ఫస్ట్ ఇయర్ అయినప్పుడు ఆ తర్వాత ఇంకో 10 యాడ్ చేసుకోవాలి. 2005 లో 7000 అయినట్టుగా మనం కన్క్లూడ్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 19. ఇక ఈ ఎక్సర్సైజ్ లోని చివరి ప్రాబ్లం ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. లాస్ట్ ప్రాబ్లం 20. Ramkali saved 5 rupees in the first week of a year and then increased her weekly savings by 1.75 rupees. If in the nth week her weekly savings become 20.75 rupees, find n. సో ఇంతకు ముందున్న 19 ప్రాబ్లం లాగే కొంత ఇది సేమ్ ప్యాటర్న్ లో ఉంది. రామ్కాలి అనేటువంటి పర్సన్ ఇక్కడ 5 రూపీస్ ని ఫస్ట్ వీక్ లో సేవ్ చేస్తుంది. తర్వాత ఇంక్రీజ్ అంటే ఏమిటి? పెంచుకోవడం. ఆమె వీక్లీ సేవింగ్స్ పెంచుతూ ఉంటుంది. ఎలా? 1.75 రూపీస్ చొప్పున. అంటే మొదటి వీక్ లో 5 రూపీస్ అయితే నెక్స్ట్ వీక్ వచ్చేసరికి 1.75 రూపీస్ పెంచాలి. ఇలా పెంచుకుంటూ వెళ్తే nth వీక్ లో, ఆ n అనేది మనకు తెలియదు, nth వీక్ లో ఆమె సేవింగ్స్ 20.75 రూపీస్ కి రీచ్ అయ్యాయి. దీన్ని బట్టి n ఎంతో మనం కనుక్కోవాలి. సో ముందుగా మనం ఇది ఒక ఏపీ అని క్లియర్ గా అర్థమవుతుంది. 5 రూపీస్ తో స్టార్ట్ అయ్యి మనకి 1.75 తో పెంచుకోవాలి కనుక ఒక 3 వీక్స్ ముందు మనం ఓ టర్మ్స్ కింద రాద్దాం. సో రామ్కాలి సేవింగ్స్ ఇన్ ద ఫస్ట్ వీక్ గివెన్ దట్ 5 రూపీస్. ఇది ఫస్ట్ వీక్ లో సేవింగ్. నెక్స్ట్ వీక్ లో మనం రాయాలంటే ఏం చేయాలి? ఇక్కడ 1.75 పెంచుకుని రాయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో హెర్ సేవింగ్స్ ఇన్ ద సెకండ్ వీక్. సెకండ్ వీక్ లో ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ ఫస్ట్ వీక్ లో సేవ్ చేసిన 5 తో ఎక్స్ట్రాగా 1.75 పెంచుతుంది. అంటే 5 కి 1.75 కలిపితే రూపీస్ లో మనకి 6.75 రూపీస్ అవుతాయి. సో సెకండ్ వీక్ లో ఆమె సేవింగ్స్ ఎంత? 6.75 అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇలాగే థర్డ్ వీక్ రాద్దాం. సో హెర్ సేవింగ్స్ ఇన్ ద థర్డ్ వీక్. థర్డ్ వీక్ లో ఏమవ్వాలి? ఇంకొక 1.75 కలవాలి. దేనికి? ఆల్రెడీ 6.75 కి. సో 6.75 ప్లస్ 1.75. సో మనం ఒకసారి రఫ్ గా పక్కన యాడ్ చేసుకుంటూ చూడండి. 6.75 1.75, ఇక్కడ 5 + 5 10, ఇక్కడ టోటల్లీ 15, ఈ టోటల్లీ 8. అంటే మనకు వచ్చినటువంటిది రూపీస్ లో చెప్తే 8.50 లేదా 8.5 రూపీస్. సో ఫస్ట్ వీక్ లో 5 రూపీస్, సెకండ్ వీక్ లో 6.75, థర్డ్ వీక్ లో 8.5. ఈ విధంగా ఈ సేవింగ్స్ వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఒక ఏపీ ఫామ్ అయినట్టుగా మనం భావించవచ్చు. సో ఆ ఏపీలో మొదటి 3 టర్మ్స్ ఈ విధంగా రాస్తాం. అయితే ఎక్కడో చోట ఈ సేవింగ్స్ ఎంత అయ్యాయి? 20.75 రూపీస్ అయ్యాయి. సో నెక్స్ట్ స్టెప్ లో ద ఏపీ ఫార్మ్డ్ బై హెర్ వీక్లీ సేవింగ్స్ ఈజ్ అని చెప్పి 5, 6.75, 8.5 అండ్ సో ఆన్. ఈ అండ్ సో ఆన్ తర్వాత మనం ఒక చోట 20.75 కూడా రాస్తాం. అంటే దీని తర్వాత కాకపోయినా ఎక్కడో ఒక చోటకి ఇది 20.75కి రీచ్ అవుతుందని ప్రాబ్లంలోనే ఉంది కనుక అది మనం రాసుకున్నాం. ఇది ఎన్నో పదమో మనకు కావాలి. సో దానికోసం ముందుగా మనం ఏం చేద్దాం? ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంత, కామన్ డిఫరెన్స్ ఎంత మళ్ళీ ఒకసారి రాసుకుందాం. సో ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 5. కామన్ డిఫరెన్స్ d అంటే a2 - a1. సో ఈ ప్రాబ్లంలో d మనకు ఆల్రెడీ తెలుసు. సెకండ్ టర్మ్ 6.75 కి, ఫస్ట్ టర్మ్ 5 కి ఉన్న గ్యాపే మనకి ఆల్రెడీ 1.75. సో ప్రాబ్లంలోనే d మనకు డైరెక్ట్ గా ఇచ్చేసినట్టు. సో ఇప్పుడు ఏ డీల ఆధారంగా మనం ఏం రాస్తాం? nth టర్మ్ ఫార్ములాని అప్లై చేస్తాం. సో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ an ఈక్వల్ టు, సో an కి మనం రాసే ఫార్ములా ఎవ్రీ ప్రాబ్లంలో ఒకటే, a ప్లస్ n - 1 ఇంటూ d. ఇప్పుడు ఈ an అని దేనికి సమానం చేయాలి? మనం ఏ టర్మ్ లో అయితే 20.75 వస్తుందో మనకు కావాలి కాబట్టి ఈ an ని దీనికి ఈక్వల్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ లో లెట్ an ఈక్వల్ టు 20.75 అనుకుందాం. సో ఇప్పుడు an ఫార్ములా ప్రకారం a బదులు d బదులు ఇవి రాస్తే నెక్స్ట్ స్టెప్ లో ఏం రావాలి? an బదులుగా a ప్లస్ అంటే 5 ప్లస్. సో నెక్స్ట్ స్టెప్ లో 5 ప్లస్
n మనకి ప్రెసెంట్ అన్నౌన్ n-1 ఇంటూ d అంటే ఆల్రెడీ 1.75. సో ఇక్కడ 1.75 ఈక్వల్ టు రైట్ సైడ్ మనకి 20.75. ఇప్పుడు ఈ స్టెప్ను మనం సాల్వ్ చేయడం ద్వారా నెక్స్ట్ చేయొచ్చు. సో దీనికి ఈ రెండు టోటల్ ఇది కనుక మనకి n రావాలంటే ఏం చేయాలి, ముందుగా ఈ 5ని ఇటువైపుకి మనం మైనస్ చేయాలి. సో అందుకే నెక్స్ట్ స్టెప్లో మనం n-1 ఇంటూ 1.75 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ చూడండి 20.75, లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిన 5 ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ -5. సో నెక్స్ట్ స్టెప్లో n-1 ఇంటూ 1.75 ఈజ్ ఈక్వల్ టు మనకి 20.75లో 5 తీసేస్తే చూడండి, 20లో 5 తీస్తే 15 కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది, 15.75 అవుతుంది. ఇప్పుడు మనకి n కనుక్కోవడానికి వీలుగా ఈ ఇంటూలో ఉన్న టర్మ్, అందుకే దీన్ని మనం మల్టిప్లై చేయడం లేదు ఇక్కడ, రైట్ సైడ్ తరలించడం కోసం ఈ ఇంటూలోది మనకి బైలోకి పంపిద్దాం. సో n-1 ఈక్వల్ టు 15.75 బై 1.75. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. అయితే ఇక్కడ డెసిమల్ పార్ట్స్ ఉండడం వల్ల డెసిమల్ పార్ట్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్ ఇక్కడ కూడా 2 డిజిట్స్ ఉన్నప్పుడు మన కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఈ డెసిమల్ని అవాయిడ్ చేయొచ్చు. అంటే దీన్ని కూడా 100తో దీన్ని 100తో మల్టిప్లై చేసాం అనుకుంటే న్యూమరేటర్ మనం 1575 అంటే 1575గా మార్చుకుంటే డినామినేటర్ కూడా 175 అవుతుంది. బికాజ్ ఇక్కడ మనం డెసిమల్ 2 ప్లేసెస్ జరిపాం ముందుకి, అంటే 100తో మల్టిప్లై చేసాం, డినామినేటర్లో కూడా సేమ్ 100తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం సింప్లిఫై చేయొచ్చు, మరింత క్యాన్సిల్ చేయవచ్చు. సపోజ్ 5 టేబుల్ మనకి క్యాన్సిల్ అవుతుంది చూడండి, 3 5s are 15 అండ్ 5 5s are 25. అంటే 5 టేబుల్ 175లో 35 టైమ్స్. సేమ్ అలాగే ఇందులో చూద్దాం, 3 5s are 15, 1 5 is 5, 5 5s are 25. సో 315 టైమ్స్ దీంట్లో క్యాన్సిల్ అయింది. అగైన్ 5 టేబుల్ చూద్దాం. సో 7 5s are 35, ఇక్కడ 6 5s are 30 అండ్ 3 5s are 15, 63 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఫైనల్లీ 7ఏ 63లో మనకి క్యాన్సిల్ అవుతుంది, టోటల్లీ 9 టైమ్స్. అంటే మొత్తం ఈ ఫ్రాక్షన్ సింప్లిఫై చేస్తే 9 వచ్చింది. ఇదంతా దేని వాల్యూ n-1. సో n కావాలంటే ఈ -1 అటు వస్తే ప్లస్ కనుక, సో n ఈజ్ ఈక్వల్ టు 9 + 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. మరి మనకి క్వశ్చన్ ఫైండ్ n అని ఉంది, అంటే 20.75 రీచ్ అవ్వాలంటే n ఎంత అవ్వాలి, 10 అవ్వాలి. అంటే 10th వీక్లో ఆమె యొక్క సేవింగ్స్ 20.75 అవుతాయని మనం కంక్లూడ్ చేయవచ్చు. Therefore, in the 10th week, her weekly savings will become 20.75 rupees అని మనం చెప్పవచ్చు. సో దీంతో మనకి ఎక్సైజ్ 5.2 కంప్లీట్ అయింది. మరి నెక్స్ట్ పార్ట్ని రాబోయే వీడియోలో మనం కంటిన్యూ చేస్తాం. సో సీ ద వీడియో డిస్క్రిప్షన్ ఫర్ ప్రీవియస్ చాప్టర్స్ అండ్ టాపిక్స్ డీటెయిల్స్ అండ్ లింక్స్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు చాలా టాపిక్స్ యొక్క డీటెయిల్స్ అవైలబుల్గా ఉంటాయి. To get mathematics topics with clear explanation, subscribe this channel, like and share the videos to encourage this attempt. Express your valuable opinion in the comment box. సో వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేయండి. మీ వీడియోపై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.